హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజు వ్లాగ్స్. టుడే మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. నేను పరిచయం చేసే రెసిపీ చూడబోయే ముందు ప్లీజ్ మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను మీకు పరిచయం చేసే రెసిపీ వచ్చేసి వట్టి తొనకల కర్రీ అండి. ఈ వట్టి తొనకల కర్రీ అనేది రాయలసీమ వాళ్ళకైతే చాలా స్పెషల్ అండి. ఈ వట్టి తొనకల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా తరుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోవాలి. నేనైతే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకున్నాను, ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి. అవి మగ్గుతూ ఉండగా అంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని. అంత లోపల వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని వాటిలో వట్టి తొనకలు అనేవి నానబెట్టాలండి. నానబెట్టిన వట్టి తొనకలను అయితే వేయాలి. అవైతే బాగా ఫ్రై అయ్యేలా ఉండాలి. ఫ్రై అయితేనే వాటి యొక్క పచ్చివాసన అనేది పోయి నీచు వాసన అనేది రాదు. అలా ఫ్రై చేసిన వట్టి తొనకల్ని మనం ఆల్రెడీ వేయించుకుంటున్నాం కదా, ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్లో అయితే వేయాలి. ఇవి రెండు బాగా మగ్గడానికి ఉప్పు వేసేస్తే ఉల్లిపాయలు అనేవి బాగా కర్రీకి సరిపడా ఉప్పు తాలింపులోనైనా వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు మగ్గడానికి కొంచెం వేసి తర్వాత మళ్ళీ వేసుకోవాలి. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఉప్పు ఎక్కువయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇవి బాగా మగ్గించాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత మీడియం సైజ్ 2 టమాటాలను అయితే తీసుకోవాలి. టమాటాలు అయితే మనం ఉల్లిపాయలు ఎన్ని అయితే తీసుకున్నామో టమాటాలు కూడా అదే క్వాంటిటీలో తీసుకొని వాటిని వేయించుకోవాలి. అవైతే బాగా మగ్గిపోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు వాటిని వేయించుకున్న తర్వాత పసుపు, కారం అనేది వేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఫస్ట్ ఉప్పు వేసేస్తాను కాబట్టి మళ్ళీ ఉప్పు వేసుకోవట్లేదు. ఒకవేళ మీకు ఉప్పు తక్కువైందంటే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. అలా ఉప్పు కారం వేసేసిన తర్వాత ఆనియన్స్ పట్టేలాగా 2-3 నిమిషాలు అయితే తిప్పుతూ ఉండాలి. అలా తిప్పిన తర్వాత తగినన్ని వాటర్ అనేది పోసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసేసినా ఎక్కువసేపు ఉడుకుతుంది అనమాట. అందుకని తక్కువ వాటర్ పోసుకొని ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టేసి ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే మీ ఏరియాలో ఈ కర్రీని ఏమంటారో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తిన్నారా? మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.